ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో న్యాయ విద్యార్థులపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాయి. మనతో పాటు కొంతమంది మహిళా సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఎలా చూడాలి తరచూ ఆడపిల్లల మీద జరిగే అత్యాచారం? ఈరోజు రాష్ట్రంలో క్షీణిస్తున్నటువంటి సంస్కృతికి ఇది ఒక నిదర్శనం. మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ కాలంలో మరింతగా పెరిగినాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. ఈ ఒక్క 5 నెలల కాలంలో 100 పైగా అత్యాచారాలు జరిగినాయి. పసిబిడ్డ, 3 సంవత్సరాల పసిబిడ్డ, ఉయ్యాల్లో ఉన్నటువంటి 18 నెలల పాప కూడా అత్యాచారానికి గురైతే దీనికి మూలాలు ఏమిటో, కారణాలు ఏమిటో ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు. మేము పదే పదే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం, మెమరాండాలు ఇచ్చాం. నిపుణులతో ఒక చర్చ నిర్వహించండి, ఒక కమిటీ వేయండి, ఒక కమిషన్ వేయండి, మీరు ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి అత్యాచారాలు జరగకుండా అని చెప్పేసి ఈ ఘటన తర్వాత అయినా మీరు కళ్ళు తెరవాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు, వ్యాపార సంస్కృతిని, ప్రపంచ బ్యాంక్ సంస్కృతి అని చెప్పేసి చెప్తున్నాం. అలాంటి ఒక సంస్కృతిని రాష్ట్రంలో వేగంగా ప్రవేశపెట్టడంలో ఒకరిని మించి ఒకరు, చంద్రబాబుని మించి జగన్, జగన్ని మించి చంద్రబాబు అన్నట్లు ఈరోజు జరుగుతోంది. దాని ఫలితం ఏమిటి అంటే, ఈ విశాఖపట్నంలో అందాల పోటీలు నిర్వహించారు, మీకు గుర్తుంటాయి. ఏ పేరుతో? సేవ్ గర్ల్ పేరుతో, గర్ల్ చైల్డ్ పేరుతో. అంటే అందాల పోటీలు నిర్వహించి ఆడపిల్లల్ని రక్షిస్తారా? ఆ రోజు ఆర్డీఓ ఏం మాట్లాడాడో మాకు గుర్తుంది. విశాఖపట్నంలో వ్యాపారం పెరగాలంటే అందాల పోటీలు ఉండాలట, అందాలని ఆరబోసే అమ్మాయిలు ఉండాలట. అమ్మాయిల్ని వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించుకునేటటువంటి సంస్కృతి. దీన్ని ప్రశ్నించకుండా ఉండేదానికి సాంప్రదాయాల పేరిట, సనాతనం పేరిట ఈ బుర్రల్ని అణిచివేసేటటువంటి ఒక ప్రక్రియ. అంటే 2 విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నందువల్లనే ఈరోజు రాష్ట్రంలో ఈ దుర్గతి వచ్చింది. దీన్ని గమనిస్తారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తిస్తారా లేదా అని మేము అడుగుతున్నాం. మీ పక్కనే ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడే సనాతన ధర్మం సారాంశం ఏమిటో చెప్పమని మేము అడుగుతున్నాం. మీరు సలహాదారుగా పెట్టుకున్నారే ఒక ప్రవచనకారుణ్ణి, లో దుస్తులు, మగవాడి లో దుస్తులు ఉతికితే మీకు పుణ్యం అని చెప్పేసి చెప్తున్నారే, ఇలాంటి ప్రవచనకారులను మీరు పెట్టుకొని ఆడవాళ్ళ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటారా అని మేము అడుగుతున్నాం. ఆడవాళ్ళ లైంగిక అవయవాలు లేదు పురుష లైంగిక అవయవాలు ఈ దేశంలో పూజించబడ్డాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటే, లైంగిక సంబంధాలు అనేవి గౌరవనీయమైనవి అనేటటువంటిది గమనంలో ఉంటే దాని ఎడల గౌరవం పెరుగుతుంది. దాని కింద బూతుగా మార్చినటువంటి ఒక క్షీణ సంస్కృతి ఫలితంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వీటిని అణిచివేయడానికి ఒక కార్యాచరణ ప్రకటించండి. అంతేకాదు, ఈరోజు ఈ పాపే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది మంది అత్యాచారాలకు గురవుతూ ఉంటే వాళ్ళకి తక్షణ పరిహారం, పునరావాసం, ట్రామా, వాళ్ళ మనసంతా కూడా ఎంత కల్లోలమవుతుంది, బ్రతుకే అనవసరం అనుకునే పరిస్థితుల్లోకి వచ్చే వాళ్ళకి అండగా నిలబడటానికి మీరు సపోర్టివ్ సిస్టమ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా లేదు. గొడవ జరిగిన కేసుల్లో మీరు నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఇప్పటికైనా ఒక్కరోజు లేదని ఒట్టొట్టి మాటలు, ప్రగల్భాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు వద్దు. కార్యాచరణ చేయండి, చేతల్లో చూపించండి. ఆడవాళ్ళ అభివృద్ధి లేకుండా, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా రాష్ట్ర అభివృద్ధి లేదు, రాష్ట్రంలో సంపదని సృష్టించడం కూడా జరగదు అనేటటువంటిది తెలుసుకోమని, మీరు చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులు, మహిళలు వీధుల్లోకి వచ్చి తెలుసుకుంటారని కూడా హెచ్చరిక చేస్తున్నాం. సో ఒకటే చెప్తా ఉన్నారు మహిళా సంఘ నాయకులు, ఎవరైతే అత్యాచారాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోకూడదు, కఠినమైన శిక్షలు పడేలా చూడాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.